హైదరాబాద్ ఐఎస్ సదన్ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జగిత్యాల దగ్గర నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పుల బాధతోనే నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. రీఫిల్లింగ్ సమయంలో నగదు బ్యాగ్ తో శ్రీనివాస్ పరారయ్యాడు. కుమారుడితో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు శ్రీనివాస్. చోరీ తర్వాత బైక్ పై పరారయ్యాడు తండ్రి కుమారులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ఐఎస్ సదన్ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జగిత్యాల దగ్గర నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పుల బాధతోనే నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. రీఫిల్లింగ్ సమయంలో నగదు బ్యాగ్ తో శ్రీనివాస్ పరారయ్యాడు. కుమారుడితో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు శ్రీనివాస్. చోరీ తర్వాత బైక్ పై పరారయ్యారు తండ్రి కుమారులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.